ఒంగోలు నుంచి వచ్చి ఉన్నారు. వారు అత్యాధునికమైనటువంటి పరికరములు చెవి ముక్కు గొంతులను పరీక్షించి తగిన వ్యాధి నిర్ధారణ చేసి మీకు మందులు రాయిస్తారు. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. డాక్టర్ గారు వచ్చి ఉన్నారు, చూపించుకోవాల్సిన వాళ్ళు రావాల్సిందిగా కోరుతున్నాం. మరి కొద్దిసేపట్లో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. డాక్టర్ గారు మాట్లాడతారు. అటు వెంబడ వెంటనే వైద్య పరీక్షలు ప్రారంభించబడు. సార్ అలా పట్టుకోండి, ఫుల్గా తీసుకోండి. ఇలా చూడండి సార్. మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. రండి ఒకటి రండి. అలాగే డాక్టర్ కొర్రపాటి శ్రీనివాసరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. కొద్దిసేపట్లో వైద్య పరీక్షలు ప్రారంభపడతాయి. మొదటగా మేఘ ఈఎన్టీ అంటే చెవి ముక్కు గొంతుకు సంబంధించిన వైద్యశాల ఒంగోలులో డాక్టర్ గారు ప్రముఖ దాంట్లో స్పెషలిస్టు ఈ డాక్టర్ సుధాకర్ గారిని ఈ చెవి ముక్కు గొంతు వీటి సమస్యలు వీటి గురించి అవగాహన ఇది మనము తెలుసుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి వీలుంటుంది. కాబట్టి డాక్టర్ గారిని 3 ఐటమ్స్ కు సంబంధించినటువంటి విషయాలు మనకు తెలపవలసిందిగా కోరుతున్నాము. సభకు నమస్కారం. చెవి ముక్కు గొంతు గురించి చాలా సమస్యలు ఉన్నాయి. అవి సాధారణంగా అశ్రద్ధ చేసే సమస్యలు. ఏదో ఒక సమస్య అంటే వెనక్కు తిరిగి తీసుకురాలేని సమస్య వచ్చే వరకు రోగి దాని గురించి పట్టించుకోరు. చదువుకున్న వాళ్ళైనా చదువుకునే వాళ్ళైనా డబ్బు ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా ఇదే పరిస్థితి. దాని మీద చెవి ముక్కు గొంతు సమస్యల మీద ప్రజలకు అంత అవగాహన లేదు. ఇదేముందిలే చెవులో చీమ వస్తుంది అనుకోండి, ఇదేముంది ఇది చెవులో డ్రాప్స్ వేస్తే తగ్గిపోద్ది, మెడికల్ షాప్కి వెళ్ళి డ్రాప్స్ వాడి దాన్ని టెంపరీగా తాత్కాలికంగా తగ్గించుకుని ఉపశమనం పొందుతారు, డ్రాప్స్ వేసుకుంటాడు. ఇది జరుగుతూ ఉంటుంది. మామూలుగా జరిగే ఇది ఎవరైనా అందరూ అన్ని వర్గాల వారు, అన్ని ధనవంతులు పేదవారు, చదువుకున్న వాళ్ళు చదువుకునే వారు అందరూ చేసే పని ఇది. తర్వాత ఇది కొన్ని సంవత్సరాల తర్వాత చెవు వినపడడం మానేస్తుంది. అప్పుడు నా చెవు వినపడట్లేదు అని అప్పుడు రియలైజ్ అవుతాడు పేషెంట్. అప్పటి వరకు ఏముందిలే అనుకుంటాడు. అప్పుడు డాక్టర్ దగ్గరికి వచ్చి నా చెవు వినపడేటట్టు చేయండి అని అంటాడు. అది కుదరదు. అది ఏదైనా చెవులో చీమ వచ్చే వాళ్ళకి వెంటనే వైద్యం చేయించుకుంటే సరైన వైద్యం దాన్ని నివారించవచ్చు, పెద్దది కాకుండా చేయవచ్చు. అలా కాకుండా
అంతా అయిపోయిన తర్వాత వచ్చి ఏదో కొంతవరకు రిపేర్ చేయగలం, కానీ డాక్టర్ కూడా మనిషే, సో దేవుడు కాదు. దాన్ని కొంతవరకు రిపేర్ చేయొచ్చు, కానీ నార్మల్గా వెనికిడి వచ్చేటట్టు చేయడం ఉండదు. అందుకని ముందు జాగ్రత్త మంచిది. చెవులో చీము వచ్చేవాళ్ళు ఎప్పుడు చెవు తడవకుండా చూసుకోవాలి. చెవులో చీము వచ్చిన వెంటనే పిల్లలు కానీ పెద్దలు కానీ చెవు డాక్టర్ని సంప్రదించడం మంచిది. తర్వాత సమస్యలు రాకుండా ఉండడానికి ఈ వినికిడి లోపంతో పాటు చెవులో చీము వచ్చే వాళ్ళకి తల తిరగడం కానీ, చెవులో మోత రావడం, చెవులో ఒక నరం ముఖానికి సప్లై చేస్తుంది, అది పక్షవాతం వచ్చి మూతి వంకర పోవడం, ఇదే చీము మెదడుకు వెళ్ళే అవకాశం ఉంటుంది, అది ప్రాణాపాయం. తలనొప్పి రావడం ఇవి జరగవచ్చు. అందుకని ముందు జాగ్రత్త తీసుకుంటే చాలా వరకు దాన్ని నివారించవచ్చు, ఈ బాధలు రాకుండా. తర్వాత ముక్కు సమస్యలు. ముక్కులో ఎలర్జీ మామూలుగా సాధారణంగా వచ్చే సమస్య అందరికీ. దాదాపుగా ఈ కాలుష్యం వలన, వాతావరణం వలన, తర్వాత మనం తీసుకునే ఆహార పదార్థాల వలన ఈ ముక్కు ఎలర్జీ వస్తుంటుంది. దీనికి కూడా పూర్తిగా ట్రీట్మెంట్ లేదు, జాగ్రత్తలు అవసరం. దేని వలన వస్తుంది అనేది ముందు పేషెంట్ గుర్తించగలగాలి. గుర్తించినప్పుడు దాదాపుగా వ్యాధిని నివారించవచ్చు. అలా కానీ పక్షంలో ఈ వ్యాధి ఇంకా ముదిరిపోయి ముక్కులో కండరాలు పెరిగి ముక్కు సరిగా గాలి రాక, సరిగా నిద్ర పట్టక చాలా చికాకుగా ఉంటుంది. తర్వాత ఇది తలనొప్పిని, దీనివలన గురక రావడానికి కూడా అవకాశం ఉంటుంది, ముక్కు మూసుకోవడం వలన. ఈ గురక వలన శరీరానికి సరిగా ఆక్సిజన్ అందక గుండె ఎక్కువగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. గుండె పెరగడం, బీపీ పెరగడం, ఇవి రావడానికి అవకాశాలు ఉంటాయన్నమాట. అందుకని ముందుగానే దాన్ని చేసి డాక్టర్ని సంప్రదించి వారి సలహా తీసుకోవడం మంచిది. తర్వాత ఈ ఎలర్జీ వలన ముక్కులో మామూలుగా కండరాలు ఉంటాయి. ఆ కండరాలు పెరగడమే కాకుండా ఎక్స్ట్రాగా వేరే పాలిప్స్ అంటాం, ఎలర్జీ వలన వచ్చి పెరిగే వేరే కండరాలు, సైనస్ ప్రాబ్లం, ఇవన్నీ వస్తాయి. సో వీటిని స్పెషలిస్ట్, దానికి సంబంధించిన ముక్కు సంబంధించిన స్పెషలిస్ట్ దగ్గర చూపించుకుని దానికి నివారించే జాగ్రత్తలు తీసుకుంటాం చాలా అవసరం. ఇది తర్వాత ఈ సైనస్ ప్రాబ్లం షుగర్ ఉన్న వాళ్ళలో కొంచెం త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. షుగరు, ఎయిడ్స్, ఎందుకంటే వ్యాధి నిరోధక శక్తి శరీరంలో తగ్గడం వలన ఈ అవకాశం ఎక్కువ. అలాంటి వాటిలో చాలా ప్రమాదం. ఫంగల్ సైనసైటిస్ అంటాం, ముక్కులో ఫంగస్, అది మెదడుకు త్వరగా వెళ్ళే అవకాశం ఉంటుంది షుగర్ ఉన్న వాళ్ళలో. ఇంకని దాన్ని త్వరగా వెంటనే డాక్టర్ని సంప్రదించి దాని గురించి సలహా తీసుకోవడం మంచిది. తర్వాత గొంతు గురించి, నోట్లో ఇప్పుడు పాన్ పరాగు, ఖైనీలు, జర్దా కిల్లీలు ఇవి నవలడం సాధారణమైపోయింది. అది ఒక ఏదో నాగరికతకు సంకేతంగా కూడా జనం భావిస్తున్నారు, అది గొప్ప చేస్తున్నట్టు. 10 సంవత్సరాల తర్వాత వాళ్ళు నోరు తెరవడానికి ఉండదు, తిండి తినడానికి ఉండదు, అది క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుంది. అవకాశం కాదు, మారుతుంది. అది మన ఇండియాలో ఎక్కువ క్యాన్సర్ ఏంటంటే నోటి క్యాన్సర్. ఇది ప్రతివాడు, ఉన్నవాడు లేనివాడు అందరూ ఈ పని చేస్తున్నారు. సో ఇది చేయకుండా ఉంటే మంచిది, చాలా రోగాలు నివారించవచ్చు.
తర్వాత ఈ స్మోకింగ్, పొగ తాగడం, ఆల్కహాల్, ఇవన్నీ క్యాన్సర్ కారకాలు. ఊపిరితిత్తులకు కానీ, గొంతు కానీ, స్వరపేటిక, వీటన్నిటికీ. తర్వాత గొంతుకు సంబంధించి బొంగురు గొంతు, స్వరపేటికి సంబంధించి ఏదైనా మార్పు ఉంటే, ఏదైనా వ్యాధి ఉంటే వెంటనే బొంగురు గొంతులాగా మారే అవకాశం ఉంటుంది. అందుకని బొంగురు గొంతుగా మాట మార్పు వచ్చిందంటే వెంటనే డాక్టర్ని కలిసి డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. ఎర్లీ స్టేజ్లో అంటే మొట్టమొదటి స్థాయిలో అయితే దాన్ని క్యూర్ చేయొచ్చు, తగ్గించవచ్చు, అసలు లేకుండా చేయొచ్చు. క్యాన్సర్ వచ్చినా కూడా గొంతుకు సంబంధించి, స్వరపేటికి సంబంధించి. అందుకని దాన్ని వెంటనే గొంతు డాక్టర్ సలహా తీసుకుని దాని ప్రకారం వైద్యం చేయించుకోవడం మంచిది. తర్వాత థైరాయిడ్కి సంబంధించి, థైరాయిడ్ గొంతులో మెడలో కణుతులు, అవి కూడా థైరాయిడ్ అది పేషెంట్ని ఇబ్బంది పెట్టదు. కొన్ని నెలలైనా సంవత్సరాలైనా అది పెరుగుతూ ఉంటుంది, ఏమి ఇబ్బంది లేదు, నొప్పి ఉండదు, ఏముండదు, నొప్పి లేదు కదా అని డాక్టర్ దగ్గరికి రారు. ఎక్కువ మంది పేదవారే దీంట్లో ఉంటున్నారు. ఈ ఇదిలో డబ్బు లేక వాళ్ళకి వైద్యం చేయించుకోవాలని ఉంటుంది, అయితే డబ్బు లేక వాళ్ళు వెనక తగ్గుతున్నారు. డబ్బు ఉన్నవాళ్ళు డాక్టర్ మీద అనుమానం, లేకపోతే అశ్రద్ధ. డాక్టర్ డబ్బు కోసం ఆపరేషన్ చేయాలంటున్నారని దాదాపుగా, అంటే మరి ఈ వృత్తి ఎలా తయారైందో ఏమో కానీ జనంలో అందరికీ దాదాపుగా ఎక్కువ మందికి అలాంటి అభిప్రాయం ఉంది. మనం ఆపరేషన్ చేయాలి అని చెప్తే ఇదేదో డాక్టర్ కోసం చేయాలి అని చెప్తున్నట్టు అదొక అనుమానపు చూపులు డాక్టర్ వైపు చెప్పిన వెంటనే. ఇదొక నా అబ్జర్వేషన్ ఉంది. అందుకని మెడ కణుతులు థైరాయిడ్కి సంబంధించి అసెస్ చేయొద్దు. దానికి సంబంధించి రక్త పరీక్షలు అవి చేయించుకుని ఏమైనా తేడా ఉంటే వెంటనే కొన్ని ఆపరేషన్ల ద్వారా, కొన్ని మందుల ద్వారా తగ్గిపోయే ఉంటాయి. వెంటనే దానికి వైద్యం చేయించుకోవడం మంచిది. గురక సాధారణంగా బాగా లావుగా ఉన్న వాళ్ళలో వస్తుంటుంది. దీనివల్ల ఇందాక చెప్పాను, గుండె మీద భారం ఎక్కువ ఉంటుంది. బీపీ రావడానికి, గుండె పెరగడానికి పెరుగుతుంది గురక వలన. ఎందుకంటే గురక వలన శరీరానికి అందవలసిన ఆక్సిజన్, ప్రాణవాయువు సరిగా అందకపోవడం వలన ఈ అందించడానికి గుండె కొంచెం శ్రమ పడుతుంది అన్నమాట, ఎక్కువ శ్రమ చేయాలి. అందువలన బీపీ పెరగడం, తర్వాత గుండె పెరగడం, తర్వాత గుండె హార్ట్ అటాక్ రావడం, ఇవన్నీ జరుగుతుంటాయి. అందుకని దానికోసం ఈ బరువు తగ్గించుకోవడం, నడక, ఉదయాన్నే వ్యాయామం చేయడం ఈ అవసరం ఉంది. దానికి అది చేస్తూ దీన్ని రాకుండా చేయడానికి గురకని ఆపరేషన్, దానికి కూడా లేజర్ ద్వారా ఆపరేషన్ చేయవచ్చు, చేసి దాన్ని సరిచేయవచ్చు. ఇంకా మీకు ఏమన్నా డౌట్లు ఏమన్నా ఉంటే, ఏమన్నా అడగాలనుకుంటే అడగండి, నేను సమాధానం ఇస్తాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. చెవి, ముక్కు, గొంతుకు సంబంధించి ఎంతో వివరంగా తెలిపారు. మీకు కూడా ఏమన్నా చెవి, ముక్కు సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే డాక్టర్ గారు ఇక్కడ చెప్తా ఉన్నారు కాబట్టి ఏదైనా ఉంటే సభాముఖంగా అడగవలసిందిగా కోరుచున్నాం.
క్యాంప్ గురించి మన ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరూ వచ్చిన వారందరికీ నమస్కారం. ఇప్పుడు మీకు అందరికీ ఒక మంచి అవకాశం దొరికింది. మీకు ఏதாவது ప్రాబ్లం ఉంటా, మూడుకి సంబంధం ఉంది. దట్ ఈజ్ ఇయర్, థ్రోట్ అండ్ నోస్, మూడుకి సంబంధం ఉంది. దానికోసమే ఈఎన్టీని పెడుతున్నారు. దాని ఏం పోగ ప్రాబ్లం వస్తాలో మిగతా రెండు కూడా అఫెక్ట్ అవుతుంది. దానికోసమే ఈఎన్టీ డాక్టర్స్ మీకు ఇక్కడ వచ్చినారు. మీకు ఏதாவது ప్రాబ్లం ఉంటా డాక్టర్ గారిని కలిసి ఆయన చెప్పే అడ్వైస్ ప్రకారం నడుచుకుంటా బాగుంటుంది. అది సీరియస్గా మీరు తీసుకుని ట్రీట్మెంట్ తీసుకోవాలని కోరుతున్నాను. నమస్కారం. ఆ తర్వాత మా సంస్థ తరఫున త్వరలో గ్యాస్ట్రిక్ ట్రబుల్కి సంబంధించిన ఒక మెగా క్యాంప్ ఏర్పాటు చేస్తున్నాము. దాని గురించి మందులు కూడా టానిక్స్ కానీ మెడిసిన్స్ కానీ వచ్చి ఉన్నవి. డాక్టర్ గారు మన సుధాకర్ డాక్టర్ గారి ద్వారానే డాక్టర్ గారిని మాట్లాడించే ఏర్పాటు చేస్తున్నాము. త్వరలో అంటే ఒక వారం కానీ 2 వారాల్లో ఆ క్యాంప్ పెడుతున్నాము. అంటే గ్యాస్ట్రో ఎంట్రాలజీ సంబంధించి పైప్ వేసి చెక్ చేసే పరిస్థితి ఎలా ఉంటుంది, ఎంతమందికి చూడాల్సి వస్తుంది, అంటే మన ఏరియాలో ఎక్కువ మందికి గ్యాస్ట్రిక్ ట్రబుల్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ మందికి ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది వస్తారనే ఆలోచనతో ఇంకా ప్రిపేర్లో ఉన్నాము. ఆ అవకాశం కూడా ఉపయోగించుకోగలరు. ఇప్పుడు మన ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ గారిని ఈ రిబ్బన్ కట్ చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. కొంచెం ఇటు రండి సార్. కట్ చేయండి, కట్ చేయండి, చేయండి, కట్ చేయండి సార్. మీరు బాగా ఇబ్బంది ఉంటుంది, బాగా ఇబ్బంది. నొప్పి కాదు, నొప్పి ఇబ్బంది లేదు. మా పిల్లలు వేసుకుంటే తిప్పాలి, వినపడకపోవడం అనేది ఇబ్బంది. వేసుకోండి, అవసరం వస్తే షుగర్ బట్టి జాగ్రత్త.
కూడా ఏమని చెప్పి అబ్దుల్లా కాటన్ కావాలి కాటన్ ఉంది ముప్పకరం all is there. Save it should be there. Come is oil. ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నారు కూడా Because of financial problem. Most of the people మేడం కూర్చోండి మీ పేరు పిలుస్తుంది చెప్పు నీకు కాదు అది ముందు పట్టేస్తుంది ఓ 10 గంటల ఇప్పుడు లేచి ఇక్కడ నుంచి అప్పుడు 4 గంటలు ఒకసారి అవ్వబడింది రాత్రి అవ్వబడింది నాగపడి లేచి వాడుకొని లేచి గడగడ తిరుగుతాం narrow. That is the middle one. ఈ గ్యాప్ ఇది టచ్ అయ్యింది ఇలా Right side, gap లేదు. Gap ఉంటుంది.
చెప్తే అప్పుడు గ్యాస్ సరిగా వస్తుంది, మధ్యలో మెలకు రాదు. చూసావుగా ఒకవైపు రెండు వరకుపోయి ఉంది, అప్పు కూడా పోయింది, ఖాళీ లేదు, ఫ్రీగా గ్యాస్ రాదు. ఇబ్బంది తింట బస్సు విజయవాడ అమ్మ సార్ రిపోర్ట్ ఆంధ్రజ్యోతి రిపోర్ట్ పేషెంట్ రమ్మని చెప్పి కూర్చోండి చెవుల్లో వాడుకో పేషెంట్ చూపించవచ్చు దీని ద్వారా రీసెంట్ డెవలప్మెంట్ బాగా ఇబ్బంది ఉంది, చాలా ఇబ్బంది. ఇది అటువైపు మధ్యలో కూడా మీ వైపు ఇప్పుడు నోరు తెరిచే ఉంటుంది. అట్లా కూడా చూపించాను, సైన్స్ సర్వీస్ మెడిసిన్ వాడాను సార్. నాకు కూడా హెడ్ ఎక్ విపరీతంగా వస్తుంది సార్, 1.5 year నుంచి. అందుకని డౌట్ క్లియర్ అవుతుంది చూపించాను. మీరే చాలా మంది పేషెంట్లు వాళ్ళే అడుగుతారు, ఏమి ఉండదు. మీరు ఒకసారి వస్తే ఇంట్లో గ్యాస్ రాదు, గ్యాస్ వచ్చేటట్టు చేయాలి. నాది మీ ఊరు మీ పాములు చెప్పండి. సరే, ఒంగోలు వస్తే